హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ కౌర్. ఇంకా ముగ్గుల కాంపిటీషన్స్ అయితే నిన్న మా విలేజ్లో జరిగాయని నేను నిన్న షార్ట్లో చెప్పాను కదా. ఈరోజు వీడియో లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియో చేస్తాను. ప్రైజ్ మనీ ఎంత వచ్చింది, నేను ఏ ముగ్గు వేసాను అండ్ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో పెడతాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు నేను ముగ్గుల పోటీలో అసలు కాంపిటీట్ చేద్దామని అసలు అనుకోలేదు. నిన్న మా అత్తమ్మ కాల్ చేసి ఖచ్చితంగా రావే ముగ్గేదురా అని చెప్తే నేను మా చెల్లి కలిసి అయితే ఒక ముగ్గు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ప్రైజ్ రావాలి అని చెప్పేసి మేమైతే ప్రాక్టీస్ చేసి మరీ వెళ్ళినాము. ఇంకా మాకు ఏ ప్రైజ్ వచ్చిందో ఏమొచ్చిందో చూడండి మీరు. ఈ ముగ్గుల పోటీ అయితే మా ఇంటి ముందే స్టార్ట్ అయిందనమాట. మా ఇంటి ముందు నుంచి నడుల వరకు అటు చివరి లాస్ట్ అవుపిస్తుంది కదా మీకు, అక్కడ వరకు అటు 2 రోడ్ల మీద అయితే ముగ్గుల కాంపిటీషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 10:30కి అట్లా స్టార్ట్ అయినాయి. మా బావ అయితే 9కి అట్లా వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుండు. నేనైతే మా పుట్టింట్లో ఉన్నా కదా, అక్కడి నుంచి 9:30 సరికి నేనైతే మా ఇంటికి రీచ్ అయిపోయినాము. ఇంకా 9:30 నుంచి 10:30 వరకు నేనైతే కలర్స్ ఇంకా ముగ్గు వేసుకునేది అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మేము అంటే అక్కడికి ఏమేమి కావాలి అవసరం పడతాయి కదా, కలర్స్ ఇంకా ముగ్గు అవన్నీ అయితే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఎగ్జాక్ట్ 10:30కి అట్లా అయితే ముగ్గుల కాంపిటీషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. బాక్సులు అన్నీ కొట్టి రెడీగా ఉంచిరనమాట. 10:30కి ఇంకా మేమైతే ముగ్గు స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే సాంపి కలర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నిదానంగా లోపల బాక్స్లో అయితే నేనైతే ఈరోజు థీమ్ వచ్చేసి నేను ఒక థీమ్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. January 15th ఆర్మీ డే కదా అని చెప్పేసి ఈ థీమ్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ముగ్గుని ఫార్మర్ ఇంకా జవాన్ ఇలా 2 కలిసి వచ్చేటట్టు మిడిల్లో అయితే అలా అయితే డ్రా చేసినాక ఇంకా చుట్టూ అయితే చుక్కల ముగ్గులు ఉంటేనే ప్రైజ్ వస్తుందని చెప్పేసి చుట్టూ 4 సైడ్లకు అయితే చుక్కల ముగ్గు అయితే ఇలా పెట్టిన తర్వాత చుట్టూ ఇంకా సంక్రాంతికి సంబంధించిన థీమ్స్ అయితే అన్నీ అందులో వచ్చేటట్టు అయితే మొత్తం టోటల్ కవర్ అయ్యేటట్టు అట్లా అయితే వేసాము. నిజానికి చెప్పాలంటే ఈ ముగ్గుల కాంపిటీషన్లో చాలామంది చాలా బాగా వేసిరు. మాకే ప్రైజ్ వచ్చింది అనేది ఎండ్లో చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అట్లనే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఏ ముగ్గుకి వచ్చిందని కూడా నేను ముగ్గు రివ్యూ చేస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగా వేశారు. రథం ముగ్గులు, పొంగల్ ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు ఇలా చెప్పుకుంటా పోతే ఒకటైంది చాలా అంటే చాలా ముగ్గులు. మొత్తం 197 మెంబర్స్ అంటే 197 ముగ్గులు అయితే మా ఊర్లో ముగ్గుల కాంపిటీషన్స్లో అయితే వేసారంట. ఆ డే మొత్తం నిజంగా సూపర్ అనిపించింది. ఇట్లా ముగ్గుల కాంపిటీషన్స్ పెట్టడం వల్ల చాలామందికి చాలా ఎంకరేజ్గా ఉంటుంది అని తెలియని ఉత్సాహం కూడా ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇది మన ముగ్గు అనమాట. మేము వేస్తున్నాము, నేను మా చెల్లి కలిసి. మధ్యలో మా ఆడపడుచు కూడా మాకు హెల్ప్ చేసింది. తను చిన్నపిల్లలు ఉండడం వల్ల తను కూడా చాలా బాగా వేసు కానీ తనకు చిన్నపిల్లలు ఉండడం వల్ల కుదరలేదు. మేమైతే మొత్తం టూ ముగ్గులు వేసినాము. ఒకటైతే చిన్నది, మా అత్తమ్మ అయితే చుక్కల ముగ్గు వేసింది. మేమైతే ప్రైజ్ కోసం పెద్ద ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకొని ఆ ముగ్గే వేసాము. మీరు చూస్తున్నారు కదా, చాలామంది చాలా కలర్ఫుల్గా డిజైన్స్ అయితే చాలా బాగా వేశారు. ఎవ్రీ ఇయర్ మా విలేజ్లో కనుమ రోజు అంటే భోగి, సంక్రాంతి నెక్స్ట్ డే కనుమ రోజు ఈ రంగోలీ కాంపిటీషన్స్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారనమాట. చాలామంది లేడీస్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది అలా ఒకే రోజు అందరు కలిసి వేయడం. నిజంగా ఒక జాతర లాగా అనిపిస్తుంది కదా. మేము చెప్పినా కదా 10:30కి స్టార్ట్ చేసిన అని చెప్పేసి, లోపల ఫినిషింగ్ అయిపోయేసరికి నాకైతే 11 హాఫ్ అన్ అవర్లో మిడిల్లో మొత్తం కంప్లీట్ చేసినాం. ఇంకా 1 అవర్ అనమాట టైం లిమిట్. 1 అవర్లో మేమైతే మొత్తం ముగ్గు అయితే కంప్లీట్ చేసినాము. నేను మా చెల్లి మా ఆడపడుచు కలిసి మొత్తం అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసాము. నేను చెప్పినా కదా ఈరోజు January 15 ఆర్మీ డే అని చెప్పేసి ఆ థీమ్ని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇక చుట్టూ అయితే సంక్రాంతికి సంబంధించిన థీమ్స్ ఉంటాయి కదా, పొంగల్, కైటు, చెరుకు ముక్కలు, గంగిరెద్దులు, ఇంకా కొన్ని కొటేషన్స్ కూడా రాసి అందులో అయితే మేమైతే పెట్టాము. ముగ్గు మొత్తం వేయడం అయిపోయింది. స్టాప్ ఇంకా టైం లిమిట్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంక అందరు ముగ్గులు అయితే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడైతే మా విలేజ్లో గంగిరెద్దులు ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారు. చాలాసేపు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూడమా. అప్పుడెప్పుడో చూసినా మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా వచ్చిరు, చూసాము మేము. మస్తు అనిపించింది. కొన్ని కాంపిటీషన్లో వేసిన వాళ్ళ ముగ్గులు కూడా చూపిస్తున్నా చూడండి. చాలా అంటే చాలా బాగా వేశారు. డిఫరెంట్ మోడల్లో వేరే కాన్సెప్ట్తోని మస్తు వేసారు అనమాట. నేను వేసిన ముగ్గే చాలామంది వేశారనమాట. అంటే కొంచెం వేరే రకంగా సేమ్ యాస్టీస్ అదే కాదు కానీ జవాన్ ఫార్మర్ లెక్క చాలా
మంది వేశారు. మాకైతే ఏ ప్రైజ్ వచ్చిందో చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే 197 మెంబర్స్ వేసామని చెప్పినా కదా, వాళ్ళందరికీ శారీస్ ఇచ్చారనమాట. డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి చూడడానికి, డైలీ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాలెండర్స్ కూడా ఎవరో ప్రింట్ చేశారంట, వాళ్ళు కూడా ఇచ్చారు. చూస్తురుగా ఎంతమంది, చాలా ఒక పండగ లాగా అనిపించింది అనమాట వాతావరణం మొత్తం. అందరికీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఉమెన్కి శారీని అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఫస్ట్ ప్రైజ్ అయితే వేరే ఎవరికో వచ్చింది, మాకైతే థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట. నిజానికి నేనైతే ఫస్ట్ ఆర్ సెకండ్ అనుకున్నా. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 9,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 6,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 3,000 అనమాట. మాకు వచ్చేసి థర్డ్ ప్రైజ్, మా ముగ్గు చూశారు కదా, మాకు వచ్చేసి థర్డ్ ప్రైజ్ అనమాట, 3,000 రూపీస్. మా అత్తమ్మ మా ఆడపడుచు ఇంకో వేరే ముగ్గులు కూడా వేశారు, వాళ్ళకైతే 2 శారీస్ వచ్చాయి. మా ముగ్గు వేసింది పేపర్లో వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేనైతే ఈ సెకండ్ టైం ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, ఇలా థర్డ్ ప్రైజ్ వచ్చింది అనమాట. ఫస్ట్ ప్రైజ్ ముగ్గు వచ్చేసి ఇది, దీనికి ఫస్ట్ ప్రైజ్ అనమాట. సెకండ్ ప్రైజ్ ముగ్గు వచ్చేసి ఇది, దీనికైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. వేసిన ముగ్గుకైతే థర్డ్ ప్రైజ్ 3,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.